చూడండి, మనకి యాక్చువల్‌గా మనకి 7 ఎసెన్షియల్స్ అన్నీ తెలుసు కదా ఆల్రెడీ. ఇవి ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ వాటర్. తర్వాత మన బాడీలో నుండి మలినాలు బయటికి వెళ్తున్నాయా లేదా? ఎక్సర్సైజ్ చేస్తున్నాం లేదా? మంచిగా నిద్రపోతున్నాం లేదా? మనం స్ట్రెస్ లేకుండా ఉన్నామా? ఈ ఐదిట్లో మనం రెగ్యులర్ చేసే మిస్టేక్స్ ఏముంటుంది? వాటర్. వాటర్ అంటే ఏదో తాగుతుంటాం. కానీ కరెక్ట్ తాగే పద్ధతి తెలీదు. మినిమమ్‌గా 3-4 లీటర్స్ తాగాలి. నీళ్ళు తాగే పద్ధతి మనకు తెలియలేదనుకుంటే వీఆర్ డూయింగ్ వన్ మిస్టేక్ ఇక్కడ. తర్వాత మల విసర్జన 2 సార్లు వెళ్ళాలి రోజులో. కంపల్సరీగా 2 సార్లు. వీలైతే పొద్దున్న లోపు వెళ్ళిపోవాలి. లేదా 9, 10 ఆఫీస్‌కెళ్ళే లోపు వెళ్ళిపోవాలి. లేదా 2 సార్లు రోజంతా అయినా మంచిదే. ఇక్కడ కూడా మనం మిస్టేక్‌లు చేస్తుంటాం. చాలామంది ఏం చేస్తుంటారు, ఒకసారి వెళ్తారు. లేదా ఎక్సర్సైజ్ కంపల్సరీగా 1 అవర్ వాక్ చేయాలి. చేస్తున్నామో లేదో తెలీదు మనకు. చెయ్యాలి. ఇప్పుడు మీరున్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు కనుక అట్‌లీస్ట్ ఇంట్లో కొంచెం యాక్టివ్‌గా ఉండండి. తర్వాత 7, 8 అవర్స్ కంపల్సరీగా నిద్రపోవాలి. ఇప్పుడు నైట్ 10 నుండి మార్నింగ్ 5 వరకు. అక్కడ మిస్టేకులు చేస్తుంటాం. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్. చూసారా, ఇక్కడ 5 మిస్టేకులు చేస్తున్నాం లేదా వర్షిత? హలో! ఎస్ సార్. ఇది చూడాలి మనం. ఇందులో అంటే అన్నీ ఏంటంటే అరకొరగా చేస్తుంటాం. నీళ్ళు 2 లీటర్లు తాగాం. ఒకసారి టాయిలెట్ వెళ్ళాం. ఎక్సర్సైజ్ ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తుంటాం. నైట్ 12, 11 దాకా పడుకోము. స్ట్రెస్ అవుతూనే ఉంటాం అనమాట. ఈ 5 మిస్టేక్‌లు. తర్వాత నెక్స్ట్ ఏంటి చూడు, దీంట్లో మనం ఫుడ్డే చెప్పుకోవాలి. ఫుడ్. ఫుడ్‌లో మళ్ళీ ఫుడ్‌లో ఎన్ని మిస్టేక్‌లు చేస్తున్నాం? ఐడియా ఉందా? మన ఫుడ్‌లో ఫుడ్ అంటే ఏంటి బేసిక్‌గా? దానిలో ఒక 4 మెయిన్ పాయింట్లుంటాయి ఫుడ్ అంటే. అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి? ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అంటే వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా? లేతే స్ప్రౌట్స్ తినాలా? లేదా ఫ్రూట్స్ తినాలా? లేకపోతే ఇవన్నీ ఒక క్వెషన్ టైప్ ఆఫ్ ఫుడ్. రెండో క్వెషన్ ఏముంటుంది మనకి? క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. క్యాలరీస్ అనమాట. ఎంత క్వాంటిటీ తినాలి? రెండో పాయింట్. మూడో పాయింట్ ఏముంటుంది? ఎప్పుడు తినాలి? చాలామంది ఏం చెప్తారు, బ్రేక్ఫాస్ట్ మీరు లేచిన ఒక 1 అవర్‌లో తినేయండి. నైట్ డిన్నరు బిఫోర్ సన్‌సెట్ లోపు తినమంటారు. కదా! ఇవే కదా పాయింట్ చెప్పేది అందరం. టై అవును. టైమ్ ఏ టైంకి తినాలి? ఫోర్త్ పాయింట్ ఏంటి చెప్పండి వర్షిత? ఏంటి టైప్ ఆఫ్ ఫుడ్? వెజ్జా? నాన్ వెజ్జా? క్వాంటిటీ. క్యాలరీస్ అంటారు. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ గనక మీరు అట్‌లీస్ట్ 2300, 2400 క్యాలరీ తినమంటారు. ఇంకా కొంతమంది వెయిట్ తగ్గాలనుకుంటే తక్కువ తినమంటారు. టైమింగ్ ఎప్పుడు తినాలి? హ్మ్. కొంతమంది ఏం చెప్తారు, మధ్యాహ్నం బాగా ఎండగుంటది కనుక మధ్యాహ్నం తింటే మంచిది. కొంతమంది ఏం చెప్తారు, నైటు 6 గంటలలోపు తింటే మంచిది. అట్‌లీస్ట్ తిన్నాక 3 గంటల సేపన్నా కూడా మనం 3 గంటల దాకా పడుకోకూడదు. అంటే అంత ఎర్లీగా తినాలి. ఒక 9 తింటే మనకు మంచిది కాదట. నాలుగో పాయింట్ ఒకటుంది. ఏంటది? ఎన్ని సార్లు తినాలి? అందరూ ఏం చెప్తారు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినండి. మధ్యలో మిడ్ మార్నింగ్ స్నాక్ అంట. మళ్ళీ ఈవినింగ్ స్నాక్. నైట్ మళ్ళీ పడుకునేటప్పుడు పాలు. అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాకుండా ఇంకా 3 సార్లు. అంటే ఎన్ని సార్లు తినాలనేది ఒక క్వెషన్. ఈ 4 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 4 క్వెషన్‌లో మనం మిస్టేక్‌లు చేస్తుంటాం. ఐదో క్వెషన్ ఏంటి తెలుసా? ఇంపార్టెంట్ క్వెషన్. మనం చేసే పెద్ద మిస్టేక్. ఐదో పాయింట్ ఏంటంటే, నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్ అనే విషయం మనం గ్రహించకపోవటం. కదా! మనం ఫుడ్ అంటే ఏమనుకుంటామంటే ఏదైనా ఘన పదార్థం అనుకుంటాం. కానీ మీరు ఒక కోకో కోలా తాగారు, లేదా లేదా కూల్ డ్రింక్ తాగారు, లేదా మీరు ఏమంటారు, చెరుకు రసం తాగారు. ఏది నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. మనకు తెలియకుండా అటు ఇటు వెళ్తే ఏదో నోట్లో పెట్టుకున్నాం అది. అంటే అక్కడ ఒక 5 మిస్టేక్స్. మొత్తం 10 మిస్టేక్స్. అర్థమైంది కదా! వాటర్‌లో ఒక మిస్టేకు, టాయిలెట్ ఒక మిస్టేక్, ఎక్సర్సైజ్ చేసి అరకొరగా చేయటం. నిద్రలో ఒక మిస్టేక్ ఇది. ఫుడ్‌లో 5 మిస్టేక్. 10 మిస్టేక్‌లు. 10 మిస్టేక్స్‌లో మనం తెలిసి తెలియకుండా చేస్తుంటాం. ఈవెన్ ఒక్క మిస్టేక్ చేసినా కూడా ఏమవుతుంది? 10 మిస్టేక్‌లు చేస్తే తొందరగా బ్యాన్ పడుద్ది. ఒక మిస్టేకే చేస్తున్నారనుకోండి కొంచెం లేట్‌గా బ్యాన్ పడుద్ది. కానీ బ్యాన్ పడటం కన్ఫర్మ్. అవునా కదా! అది ఎట్లా బయటపడుద్ది? మనకి ఏం ప్రాబ్లమ్ వచ్చింది? ఏమేం ప్రాబ్లమ్‌లు వస్తాయి? 10 మిస్టేక్స్ వలన. ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? జనరల్‌గా వచ్చే ప్రాబ్లమ్ 10 మిస్టేక్‌ల వలన. 10 మిస్టేక్‌ల వలన బేసిక్‌గా 10 10 అందరూ చేయరులేండి. 10 ఒకళ్ళు 5, 6 చేస్తుంటారు. ఒకడు 3 చేస్తారు. నేను 7 చేసేవాడిని. 7 మిస్టేక్స్ చేయటం వల్ల ఏమవుతుంది?
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యూ గెట్ హెల్త్ ప్రాబ్లమ్స్. స్టార్టింగ్ బెల్లీ ఫ్యాట్ వస్తుంది, ఓవర్ వెయిట్ అవుతారు కొంతమంది, కొంతమంది బ్లడ్ ప్రెషర్ వస్తుంది, కొంతమంది డయాబెటిక్ అవుతారు, కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, కొంతమంది కొలెస్ట్రాల్ విభత్సంగా పెరిగిపోయింది, కొంతమంది కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, కొంతమంది ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక సీరియస్ ప్రాబ్లం అనమాట, అందరికి వస్తుంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అని జనాలకి. చూడండి, మన బాడీలో ఎలా అవుద్దంటే, మనం ప్రతిసారి తిన్న ప్రతిసారి ఏమవుద్ది, జనరల్గా ఎప్పుడైనా జనరల్గా మనం తినకముందు షుగర్ చూసి ఎంత ఉండాలి, 70 ఉండాలి. 70 mg/dL ఉంటే బెస్ట్ అనమాట. 70, 75, 80 ఈ లోపు ఉండదు. మనం తిని 2 గంటల తర్వాత తిన్నా, ఏ ఫుడ్ తిన్నా, మీరు అంటే ఇనిషియల్ స్టేజ్లో మనకు మంచిగా ఉన్నప్పుడు ఏముంటుంది, మేబీ 140, 150, 160 వెళ్ళినా కూడా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్లో 2 గంటల లోపు 120 వచ్చేస్తుంది. మళ్ళీ 4, 5 గంటలకల్లా 75, 80 వచ్చేస్తాం. ఇది ప్రొసీజర్, ఇది మంచిది అనమాట. ఇది జరగడానికి ఇది ఇది మంచిగా జరగాలంటే ఈ బాడీలో ఇన్సులిన్ అంటే లోపల ఉంటుంది అనమాట బాడీలో. అది దేవుడు ఇచ్చినటువంటి వరం మనకి. మనం ఎన్నిసార్లు తిన్నా, ఏ ఫుడ్ తిన్నా కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల వరకు కూడా షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఎప్పుడు చెక్ చేసినా మన షుగరు బిలో, తిన్న తర్వాత 120 ఉంటుంది, తినకముందు 75, 80 ఉంటుంది అనమాట. అది మెయింటైన్ చేయాలంటే ఇన్సులిన్ లోపల మన బాడీలో ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ఆ రేంజ్ 3 to 30 ఉంటుంది అనమాట. అంటే మనం తినకుండా ఉన్నాం, ఒక నైట్ ఓవర్ నైట్ తినకుండా ఉంటే మనకి 3 to 4, 5, 6 లోపు ఉండాలి. తిన్నాక మేబీ 40, 50, 60 కూడా వెళ్ళొచ్చు, కానీ 2 గంటల లోపు 30కి వచ్చేయాలి. మళ్ళీ 4, 5 గంటలకల్లా మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట. ఇది ఒక హార్మోన్ లాగా అనమాట, మంచిగా జరగటం. ఎప్పుడైతే మనం రెగ్యులర్గా ఈ మిస్టేక్లు అన్నీ చేస్తున్నాం కొన్ని సంవత్సరాల కల్లా ఏమవుద్ది చూడండి ఇక్కడ, చూసారా, 3 సంవత్సరాలకు చూస్తే షుగర్ నార్మల్గా ఉంది, ఇన్సులిన్ అంటే ఏంటి నార్మల్ ఉందంటే బిట్వీన్ 70 to 120 ఉంటుంది ఇది. ఇన్సులిన్ కూడా 3 to 30 ఉంది. కానీ చూడండి, వితిన్ 6 years కల్లా అప్రాక్సిమేట్ అనమాట ఐడియా, 3 to 6 years, 6 yearsలో కల్లా చూడండి ఇన్సులిన్ పెరిగిపోయింది, కానీ షుగర్ కంట్రోల్లోనే ఉంది. బిలో 120 తిన్న తర్వాత ఉంటుంది, లేదా ఫాస్టింగ్లో 78 ఉంది. చూసా ఆ 9 ఏళ్ళకి, 12 ఏళ్ళకి కూడా ఇంతే ఉంది. 15 ఏళ్ళ తర్వాత లైట్గా పెరిగింది, కొంచెం పెరిగింది, కానీ ఇన్సులిన్ బీభత్సంగా పెరిగిపోతుంది. చూసారా, మళ్ళీ మళ్ళీ ఒక 15 ఏళ్ళ కల్లా, 15 సంవత్సరాల కల్లా ఏమవుతుంది, షుగర్ కూడా పెరిగింది. అంటే ఇది ప్రీ డయాబెటిక్ వస్తున్నట్లు. తర్వాత లేదా మెల్లిగా డయాబెటిక్ చూసారా. మనం అందరం ఏం చేస్తామంటే ఫాస్టింగ్ షుగర్, పీపీ షుగర్ చెక్ చేసుకొని అది నార్మల్గా ఉందని సకలు గుద్దుకుంటాం, కానీ లోపల కుంపు జరుగుతుంది అనమాట, ఇన్సులిన్ పెరిగిపోయి. ఇప్పుడు కొన్ని కేస్ స్టడీలు చూద్దాం. చూడండి, అమ్మాయి ఎన్ని ఏళ్ళు, పిల్లకి 8 సంవత్సరాలు, ఈ పిల్లకి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి. అమ్మాయి చూడండి, ఫాస్టింగ్ ఎంత ఉంది, 54 ఉంది. చాలా 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 ఎక్కువ. ఫస్ట్ టైం నేను చూస్తాం 8 ఏళ్ళ అమ్మాయికి 54 ఉండటం. ఈ అమ్మాయికి బ్లడ్ టెస్టులు చేస్తే మన ఈ 10 హెల్త్ ఇష్యూస్ ఏం చూసుకోవాలి మనం, ఇలా చెప్పుకున్నాం కదా, వెయిట్ ఎలా ఉన్నాము, బీపీ ఎంత ఉంది, తర్వాత టాబ్లెట్లు ఏమన్నా వేసుకుంటున్నామా, ఇది ఫాస్టింగ్ ఇన్సులిన్, ఈ టెస్ట్ ఇంపార్టెంట్. ఇది ఈ లెవెల్ వచ్చేసి 3 to 6 ఉండాలి, కానీ ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారు, 3 to 25 వరకు నార్మల్ అంటారు. కనుక ఎంఐ చూడండి ఎన్నిసార్లు రేట్లు ఉందో. ఫాస్టింగ్ గ్లూకోజ్ అప్పుడే 100 అయిపోయింది ఎంఐ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక క్యాలిక్యులేషన్ అనమాట. 54.92 into 100 డివైడ్ బై 405, ద వాల్యూ షుడ్ బి బిలో 1.5 అనమాట. కానీ ఎంఐకి ఎన్ని రెట్లు ఉంది, ఆల్మోస్ట్ 10, 11 రెట్స్ ఉన్నాయి అనమాట. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లైట్గా ఎక్కువ ఉంది, ఎంత పెద్దగా కాదు. హెచ్డిఎల్ తక్కువ ఉంది. లివర్ ఫంక్షన్ మంచిగా ఉంది, 1823. థైరాయిడ్ మంచిగా ఉంది. హెచ్బిఏ1 కంట్రోల్లో ఉంది. షుగర్ ఇంకా రాలే అమ్మాయికి 8 ఏళ్ళకి. ఇది డి విటమిన్ చూడండి ఎంత తక్కువ ఉందో. ఇది ఎంత ఉండాలి, 60 to 100 ఉండాలి, కానీ అమ్మాయికి బిలో 3 ఉంది. ఈ అమ్మాయికి ఆటిజం ప్రాబ్లం అట, ఇంట్లోనే ఉంటుంది పిల్ల. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, అమ్మాయి సరిగ్గా తింటలేదని బాగా అమ్మాయికి పచ్చదనంగా ఇచ్చేదంట. సరే, తల్లికి తెలియకపోవడం వల్ల పిల్లకి బ్యాండ్ పడిపోయింది. తర్వాత ఈ అమ్మాయికి ఎన్ని హెల్త్ 4 ప్రాబ్లంలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, ఆల్రెడీ ట్యాబ్లెట్లు మొదలుపెట్టారు. ఇన్సులిన్ సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఇంకొక కేసు స్టడీ ఉంది. అబ్బాయి 11 ఏళ్ళ అబ్బాయి, వీడికి ఏమేమి ప్రాబ్లం, 20 కిలోలు ఓవర్ వెయిట్, కొలెస్ట్రాల్, లో డి విటమిన్, లో B12, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ అబ్బాయి కూడా చూడండి ఎంత ఉంది ఇన్సులిన్, ఎంత ఉంది ఇన్సులిన్, 18.4 ఉంది. ఎంత ఉండాలి, 3 to 6 ఉండాలి. ఇంకొక కేసు స్టడీ, ఈ అమ్మాయికి ఎంత ఉంది, 13 ఏళ్ళ అమ్మాయికి, ఈ అమ్మాయికి 17.63 ఉంది. ఇంకో అబ్బాయికి ఎంత ఉంది, ఈ అమ్మాయికి 12.69, 25 years.
ఇంకో చూడండి ఇవి ఎంత ఉంది, 15.8. చూసారు, అందరికీ ఇన్సులిన్ ఎక్కువ ఉంది. ఈ టెస్ట్ మనం చేయట్లేదు, తెలుసుకోవట్లేదు అనమాట. ఈ అబ్బాయి, వీడు మా గ్రాండ్ సన్ అనమాట, 8 ఇయర్స్, వాడు 24లో చెక్ చేసినప్పుడు చూడు 9.3 ఉంది, అప్పుడే పెరిగిపోయింది ఆడికి. అందుకే ఇంట్లో చెప్తుంటా ఆడికి ఎప్పుడు కూడా రోజులో 3 సార్లు తిను, మధ్యలో ఏం తినొద్దని. కానీ తల్లిదండ్రులు, తర్వాత ఉంటారు కదా నాయనమ్మలు, అమ్మమ్మలు, పిల్లలకి రెగ్యులర్గా పెడుతుంటారు. అదే బిగ్గెస్ట్ మిస్టేక్ వీఆర్ డూయింగ్. వర్షిత గారు, వినపడుతుందా? క్లారిటీ ఉందా? క్లియర్గా తెలుస్తుందా? వినిపిస్తుంది సార్. ఆ! చూసారా ఎంత. తర్వాత నెక్స్ట్ ఇయర్, మొన్న రీసెంట్‌గా జూన్ 25 యూఎస్ నుండి ఇంటికొస్తే, గుంటూరులో చెన్నై వస్తే అది చెక్ చేయించాను. ఇంప్రూవ్ అయ్యాడు, బెటర్, కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. కానీ ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయి అబ్బాయికి కూడా? ఆల్రెడీ ఫ్యాటీ లివర్ మొదలైంది లైట్‌గా. ఎన్నేళ్ళకి? 10 ఏళ్ళకే. హ్మ్. ఆ తర్వాత డి విటమిన్ తక్కువ ఉంది. అప్పుడు లాస్ట్ ఇయర్ ఇన్సులిన్ ఎక్కువ ఉంది, ఇప్పుడు తక్కువ ఉంది. చూసారా, దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మనం చేసే మిస్టేక్స్ వల్ల ఎర్లీ ఏజ్‌లోనే ప్రాబ్లమ్ వస్తుంది. కాకపోతే ఇదేంటంటే ఇంకా పట్టుద్ది వాళ్ళకి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు పట్టుద్ది. 15 ఏళ్ళ తర్వాత వచ్చేసరికి ఏమవుతారు వీళ్ళందరూ కూడా, ఇంకా మిగతా ఎక్స్ట్రా ప్రాబ్లమ్లు కూడా వస్తాయి. ఇంకా ఇన్ బాగా కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, ఫ్యాటీ లివర్ అవ్వటం ఇవన్నీ. ఇప్పుడు దీనికంతా ఏం చేయాలి మనం? చూసారా, ఇంత అధ్వానంగా ఉండడానికి కారణం ఏంటి? మనం చేసేటువంటి మిస్టేక్స్. మన కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్లు చేస్తే కానీ తెలియదు. ఈ బ్లడ్ టెస్ట్లు చేసుకొని మన హెల్త్ స్కోర్ చూసుకున్నాం. తర్వాత మనం చేయాల్సింది ఏంటి? ఇవన్నీ కరెక్ట్ చేసుకోవటం. ఇది ఎలా కరెక్ట్ చేస్తాం? మనం చేయాల్సింది ఏంటి? మనకి మంచిగా నాలెడ్జ్ కావాలి, డిసిప్లిన్ కావాలన్నమాట. చూసారు కదా, రోజులో 3-4 లీటర్ నీళ్లు తాగాలి. చిన్నపిల్లలు అవసరం, చిన్నపిల్లలకి అట్లీస్ట్ 2-3 లీటర్స్. మా గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు, 9 ఇయర్స్ ఒకడు, 10 ఇయర్స్ ఒకడు 6 ఇయర్స్. దే డ్రింక్ అట్లీస్ట్ 2 లీటర్స్ వాటర్ అనమాట. 4 లీటర్ నీళ్ళు తాగటం అందరూ చెప్తారు, 3-4 లీటర్ తాగమంటారు, కానీ తాగే పద్ధతి తెలియదు మనందరికి. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 2 సార్లు ఎందుకు వెళ్ళాలి? ఒకసారి వెళ్తే సరిపోదా అనుకుంటాం. కానీ మన బాడీలో మలినాలు బయటకు వెళ్ళాలంటే కనీసం 2 సార్లు వెళ్ళాలి. 2 సార్లు వెళ్తే ఓకే. 1 అవర్ కంపల్సరీగా వాక్ చేయాల్సిందే. ఏ ప్రాబ్లం ఉన్నా. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవటం, 8 అవర్స్ మళ్ళీ కంపల్సరీగా నిద్రపోవాల్సిందే. చాలా మందికి నైట్ డ్యూటీ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత మనం చేయాల్సింది రోజులో ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్లస్ ఏమంటారు, పెరిగే పిల్లలు అంటిల్ ఏజ్ 18-20 వరకు కూడా 3 సార్లు తినొచ్చు. తర్వాత పాలిచ్చే తల్లులు, వీళ్ళు బట్టి 3 సార్లు తినొచ్చు. మిగతా అందరూ కూడా 2 సార్లు కంటే తినకూడదు. ఈ 2 సార్లు తినే తినే ఏదైనా తినండి మీరు. జనరల్గా మనం ఇందాక అనుకున్నాం కదా, ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎన్నిసార్లు తినేది క్లారిటీ ఇచ్చాం మనం. ఓన్లీ 2 టైమ్స్. ఈ రెండింటి మధ్యలో ఏం తెలియదు. వర్షిత గారు, మీ ఇష్టదైవం ఎవరు? శివుడు సార్. శివుడు. శివుడే ప్రత్యక్షం వచ్చి మీకు ప్రసాదం పెట్టారనుకోండి, ఏదో లడ్డో గిడ్డో, మనం ఏం చేస్తాం? ఇంతకుముందు ఎవరో రోడ్డు మీద పోయేవాడు ప్రసాదం ఇచ్చినా వెంటనే తినేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక నుండి ఆ ప్రసాదాన్ని పొట్టం కట్టుకొని పెట్టుకొని ఇప్పుడు భోజనంతో పడతారండి. ఈ చిన్న ఓకే సార్. డిసిప్లిన్ ఒకటి కనుక ఫాలో అయితే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగదు. చూసారు కదా కేసు. కీర్తి గారు విన్నారా? క్లాస్ ఇప్పుడే జాయిన్ అయ్యారా? విన్నారా? కీర్తి దత్త. సో ఉమ్, ఇది ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా ఏంటి? ఈ ఫార్ములా అంటే ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా మంచిగా డిష్ తయారు చేస్తున్నారు, ఇది ఒక ఐటమ్. దానికి ఫార్ములా ఉంటుందా ఉండదా? వర్షిత, ఏమేమి ఐటెంలు వేయాలి, ఎంత క్వాంటిటీ వేయాలి, ఎలా చేయాలి, అదంతా నేర్చుకుంటాం లేదా? ఓకే. సో దీన్ని మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నది. మళ్ళీ మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తామంటే, దిస్ ఇస్ ద ఓన్లీ వే. రోజు పొద్దున్నే వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే లేచి 1 లీటర్ నీళ్లు తాగేసి మలబద్ధకానికి వెళ్ళిపోయాక తర్వాత 1 అవర్ వాకింగ్ వెళ్ళండి. వాకింగ్ కుదరకపోతే ఇంట్లో పనులు చేసుకోండి.
మళ్ళీ ఒక 1½ అవర్ 2 అవర్స్ తర్వాత మీకు ఇంట్లో ఉంటారు కనుక మళ్ళీ ఇంకొకసారి 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్ట రెండోసారి మలబద్ధకం అయిపోతుంది. చూసారా? రెండు ఈ మూడు అయిపోయినప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్కి టెక్నిక్స్ నేర్చుకోండి. ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. 8 అవర్స్ కంపల్సరీగా పడుకోండి. తర్వాత భోజనం బాగా ఆకలేసినప్పుడు 11 గంటలకు తినాలని అవసరం లేదు. ఎవరు ఇందాక అంటున్నారు 11 గంటలకు తినమన్నారండి మీరని. మనకు మంచిగా ఆకలేసినప్పుడు ఫస్ట్ మీల్ చేయండి. తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు. తినేటప్పుడు తాగకూడదు. ఒకవేళ నీళ్ళు తాగితే వెయిట్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత తిన్న తర్వాత 2 అవర్స్ తర్వాత వరకు 2 అవర్స్ దాకా తాగకూడదు. గొంతు పట్టుకుంటే ఒక గుక్క 2 గుక్కలు తాగొచ్చనమాట. ఆ తర్వాత ఏం చేయాలి? 2 అవర్స్ తర్వాత నుండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు సెకండ్ మీల్ హాఫ్ అన్ అవర్ ముందు వరకు 2 లీటర్ల నీళ్ళు అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్ చొప్పున తాగాలనమాట. తర్వాత రెండో మీల్ చేయండి చక్కగా. మీకు మీ కన్వీనియంట్ వీలైతే బెస్ట్ ఏంటంటే బిఫోర్ 7:00 చేస్తే మంచిది. కుదిరితే చేయండి లేకపోతే నో ఇష్యూ. తర్వాత 8 అవర్స్ పడుకోవటం. ఇది వెరీ సింపుల్ ప్రాసెస్. ఇవన్నీ మనం ఫాలో అవ్వాలా. మనం ఫుడ్ ఏం తినాలి? ఏ ఫుడ్ బెస్ట్ ఫుడ్డు? డయాబెటిక్స్ ఉన్నారనుకోండి వాళ్ళు కార్బోహైడ్రేట్స్ లేకుండా రైసు, చపాతీలు లేకుండా తినొచ్చు. దీనిలో ఉన్నాయి కొబ్బరుంది, టమాటాలున్నాయి. మీ ఇష్టం కీర, బీట్రూటు, ఉల్లిపాయలు అయన్నీ పెట్టుకోండి. కీర దోసకాయ, ముల్లంగి ఏదైనా మీ ఇష్టం. ఇవి సోక్డ్ అండ్ స్ప్రౌటెడ్ ఫెనుగ్రీక్ అనమాట. ఏమంటారు దాన్ని? మెంతులు. తర్వాత కూరలు. మీ ఇష్టం వచ్చిన కూరలు చేసుకోండి. 2, 3 కూరలు చేసుకోవచ్చు. కర్డ్ పెట్టుకొని ఇవి పుట్ సమ్ కొత్తిమీర పెట్టుకున్నాడు. మీ ఇష్టం. ఏదైనా తినొచ్చు. మనం ఇది నో కార్బ్ ఫుడ్ 2 సార్లు తింటాం అనమాట. తర్వాత ఇంకా బాగా సలాడ్స్, నట్స్, ఘీ గాని, కోకోనట్ ఆయిల్ గాని పెట్టుకొని తాగొచ్చు. నాన్ వెజిటబుల్‌కైతే పండగనమాట. చక్కగా ఎగ్స్ చేసుకొని సా దీన్నేమంటారు? పన్నీర్ ఫ్రై, సలాడ్స్, నట్స్, కోకోనట్ చట్నీ, ఈ కూరలు పెట్టుకొని మీరు హ్యాపీగా తినండి. మీకు వేరే ఇంకేమి డయాబెటిక్ ఏది లేదనుకుంటే యూ కెన్ హ్యావ్ 1 బ్రౌన్ ఐ మీన్ 1 మల్టీగ్రేన్ చపాతీ పెట్టుకొని, బ్రౌన్ రైస్ పెట్టుకొని తినొచ్చనమాట. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఏమి హెల్త్ ప్రాబ్లమ్ లేనప్పుడు అన్‌కుక్డ్ ఫుడ్ తింటే మంచిదనమాట. అన్‌కుక్డ్ ఫుడ్‌లో ఏమున్నాయి? స్ప్రౌట్సు, సోక్డ్ గ్రౌండ్ నట్, బాదాము, తర్వాత ఫ్రూట్సు, కోకోనట్, డేట్స్ ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా తినొచ్చు. ఇందులో ఏదైనా ఏ ఫుడ్ ప్లేట్ అయినా పెట్టుకోండి. నా ఉద్దేశంలో బెస్ట్ ఫుడ్ ప్లేట్ ఏంటంటే ఆహ్, ఆల్ దిస్ 5 ఆర్ బెస్ట్. ఎవరైనా మార్చి మార్చి తినొచ్చు. తర్వాత జనరల్‌గా చాలా మందికి డి విటమిన్ తక్కువుంటుంది. డి విటమిన్ చాలా ఇందాక చూసాం కదా! చాలా మంది డి విటమిన్ తక్కువుంటే ఏం చేయొచ్చు? డి విటమిన్ సప్లిమెంట్స్ ఏసుకోవచ్చు. ఒక 8 వారాలు, వారానికొకటి చొప్పున డి విటమిన్ సప్లిమెంట్ వేసుకోవచ్చనమాట. అలానే బి12 తగ్గినా కూడా దీనికి సప్లిమెంట్ ఈ టాబ్లెట్ కొనుక్కొని 59 ఎంసీజీ ఇవి ఒక 60 రోజులేసుకుంటే మంచిగా డి విటమిన్, బి12 ఇంప్రూవ్ అవుతాయి. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి అద్భుతంగా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఒకవేళ ఇంకా బాగా బి12 తక్కువయిందంటే ఇంజెక్షన్ చేసుకోవచ్చనమాట. దీనివల్ల ఏమవుతుందో చూడండి మనందరికి కూడా వెయిట్ లాస్‌లన్నీ ఈజీగా జరుగుతుంటాయి. సో, దీనిలో మనకు కావాల్సిందేంటంటే పద్మజ్ గారు ప్రాక్టీస్ ఓన్లీ. థాంక్ యూ పద్మజ్ గారు. మీరు స్పెండ్ చేశారు టైము. మనం రికార్డ్ చేసాము. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. హలో! ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్. మీరందరూ కూడా టైమ్ స్పెండ్ చేయండి, నేర్చుకోండి.